హాయ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒక కొత్త వారానికి వచ్చేసాము. వర్షానికి అందరూ ఇళ్లలో ఉండి మంచి ఎనర్జీ పుంజుకున్నారు. సో దాంతో మీరు ఇవాళ మండే వర్క్కి భలేగా రెడీ అయిపోయారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను ఇవాళ. అండ్ మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అందులో పేసింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మన వెల్ బీయింగ్ బౌండరీస్ గురించి కూడా మాట్లాడాము. ఇవాళ వచ్చి మనకు ఎనర్జీ లెవెల్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి మనం తినే ఆహారం వల్ల. సో ఈ ఆహారము మంచిగా ఉంటే మనకు మంచి ఎనర్జీ వస్తుంది. ఆహారం అనేది హెవీగా ఉండి డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడితే అది కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. అంతే ఫిజికల్ వర్క్ దొరికితే పర్వాలేదు, బాగానే జీర్ణం అయిపోతుంది. కానీ ఎక్కువ వర్క్ చేయకుండా హెవీ ఫుడ్ తీసుకుంటే మటు మన ఆక్సిజన్ అంతా బ్రెయిన్కి వెళ్ళకుండా పొట్టలోనే యూజ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ న్యూట్రిషన్ అనేది ఒక కణం జీవి అయినా సరే, కాంప్లెక్స్ జీవం అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ లాంటి వాళ్ళకైనా సరే న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ న్యూట్రిషన్ ఎలా ఇంపార్టెంట్ అనేది మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ జరిగింది, దానికి షేర్ చేస్తాను. సో 2 ఎలకలు ఉన్నాయి ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్‌లో. ఆ 2 ఎలకలకి ఒక నార్మల్ ఎలక ఒక ఎలకకేమో నార్మల్ ఫుడ్ ఇచ్చుకుంటూ అది పాయిజన్ అని చెప్పారు. లేదా ఇంటెన్షన్ క్రియేట్ చేసి అంటే మనసులో అలా అనుకొని ఇది విషం, విషం, విషం అనుకుంటూ ఒక యాపిల్‌ని పెట్టారనుకుందాం. అండ్ రెండో దానికి ఆహ్, అంతగా పోషకాహారాలు లేని ఫుడ్డు పాయిజన్. పాయిజన్ ఇచ్చి ఇది అమృతం, అమృతం అన్నట్టుగా అనుకొని మనసులో పెట్టారు. సో ఒక 30 రోజుల తర్వాత చూస్తే ఈ యాపిల్ పెట్టిన ఎలకేమో భరించలేక సన్నగా అయిపోయి చిక్కిపోయి చాలా వీక్ అయిపోయింది. అదే పాయిజన్ తింటున్న ఎలక మట్టుకు భలేగా మంచి చలాకీగా ఉంటూ తన పని తనేదో చేసుకుంటూ పోతూ ఉందన్నమాట. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి, మనం అన్న మనము నోట్లో పెట్టుకునే ఆహారం తినేటప్పుడు అది ఎలా మన బాడీకి ఉపయోగపడాలి అని మనం అనుకుంటున్నామో అది బాడీకి కానీ బ్రెయిన్కి కానీ కంపల్సరీగా చెప్పుకోవాలి. అలాగే హెల్దీ ఫుడ్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్. అయితే ఈ ఫుడ్ తీసుకునేటప్పుడు మనకు కొన్నిసార్లు మరీ ఆకలిగా ఉన్నప్పుడు ఏదో పిచ్చి ఫుడ్ మీద చెయ్యి వెళ్ళిపోతుంది, జంక్ ఫుడ్ మీదకి వెళ్ళిపోతుంది. సరే ఏదో ఒకటి కడుపులో పడేయాలి కదా అన్నట్టుగా చేస్తాం. కానీ దానివల్ల చాలా నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఉపయోగం బాగానే ఉంటాయి, ఒకటి రెండు ఉంటాయేమో కానీ నష్టాలే ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ టెంప్టేషన్ని రెసిస్ట్ అవ్వడానికి ఏం చేయాలి అనేది నేను మీకు షేర్ చేస్తాను అనమాట. ఆ టిప్ వాళ్ళు మీకు చెప్తాను. సో మనం విపరీతమైన ఆకలితో ఉన్నాము. అండ్ 2 రకాల ఫుడ్ మన దగ్గర అవైలబుల్ ఉంది, హెల్తీ ఫుడ్, అన్‌హెల్తీ ఫుడ్. సో బ్రెయిన్ ఏం చెప్తుంది, తొందరగా తినేసేయడానికి నువ్వు ఏదో ఒకటి తీసేసుకో అందులోంచి. అన్‌హెల్తీది అయితే బావుంటుందని చెప్తది బ్రెయిన్. కానీ మనం ఏం చేయాలి, ఆ టెంప్టేషన్‌ని రెసిస్ట్ చేసుకోవడానికి ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి. 5, 4, 3, 2, 1 అని ఇలా చెప్పి తర్వాత మా హెల్దీ ఫుడ్ తింటున్నాను అనగానే బ్రెయిన్ మన చెయ్యిని ఆటోమేటిక్గా హెల్దీ ఫుడ్ మీదకి తీసుకెళ్తుంది. ఒక పండు మీదికో, ఒక బెల్లం ముక్క మీదికో మన చెయ్యి వెళ్ళిపోతుంది. అదే చిప్స్, అలా కూల్ డ్రింక్స్ అలాంటి వాటి మీదకి వెళ్ళకుండా మనకి హెల్దీ ఫుడ్ని సెలెక్ట్ చేసి పెడుతుంది అనమాట. సో బ్రెయిన్కి కొంచెం మనం గైడెన్స్ ఇచ్చామనుకోండి, అది మనకు ఉపయోగకరమైన పనులు మట్టుకు భలేగా చేసి పెడుతుంది. సో మైండ్ కంట్రోల్లో ఉండాలి అంటే మనము బ్రీదింగ్ చేసుకుంటూ ఓ 5 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి డెసిషన్ తీసుకునే ముందు. అలా చేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది చూడగలుగుతాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా టాపిక్స్ మీద వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.